ముందు లైట్ తీసుకున్నారు. స్థానిక నాయకులు చూసుకుంటారులే అనుకున్నారు. తాము ప్రచారం చేసేది ఏం లేదని చెప్పారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ వాళ్ళిద్దరూ రంగంలోకి దిగారు. అవును, మున్సిపల్ ఎన్నికల్లో తాము ప్రచారం చేయడం లేదని స్వయంగా చెప్పిన కేటీఆర్, హరీష్ రావులు వ్యూహం మార్చుకుని సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ముందు ప్రచారం వద్దనుకుని ఆ తర్వాత రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం నిర్వహించడం వెనుక ఏం జరిగిందన్నదే ఇప్పుడు బీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు సీరియస్ గా తీసుకున్నాయి. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులంతా ప్రచారం నిర్వహించారు. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పొరుగు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులతో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తించింది. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలను ముందు లైట్ తీసుకున్న బీఆర్ఎస్ ఆ తర్వాత ఎందుకో సీరియస్ గా తీసుకోవడం ఆసక్తికరంగా మారుతోంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు బీఆర్ఎస్ పెద్దల ఆలోచన వేరుగా ఉంది. కేవలం తమ సొంత జిల్లాల్లో ప్రచారానికి మాత్రమే పరిమితం కావాలని కేటీఆర్, హరీష్ రావు నిర్ణయించుకున్నారు. మిగతా నియోజకవర్గాల పరిధిలో జరిగే మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లకూడదని భావించారు. ఇదే విషయాన్ని కేటీఆర్ కూడా స్వయంగా ఆయా జిల్లాల నేతలకు చెప్పినట్లు బీఆర్ఎస్ లో గతంలో టాక్ కూడా వినిపించింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహించిన కేటీఆర్ తాము ప్రచారానికి రావట్లేదని, ఇన్ఛార్జీలుగా ఉన్న మీరే అన్నీ చూసుకోవాలని చెప్పారని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్లోనూ కేటీఆర్ ఇదే విషయాన్ని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు సమన్వయకర్తలను నియమించామని, స్థానిక నాయకత్వంతో కలిసి వాళ్లే ప్రచారం నిర్వహిస్తారని, తాము వెళ్లడం లేదని అన్నారు కేటీఆర్. అందుకు అనుగుణంగానే హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లాకు, కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు పరిమితం కావాలని అనుకున్నారు. ఆ జిల్లాల పరిధిలో ఉన్న మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ కేటీఆర్, హరీష్ రావులు మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగారు. కేటీఆర్, హరీష్ రావులు జిల్లాల వారీగా షెడ్యూల్ ఫిక్స్ చేసుకుని జోరుగా ప్రచారం నిర్వహించారు. అనుకోకుండా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సమయం సరిపోకపోవడంతో హెలికాప్టర్లో తిరిగి మరీ ప్రచారం నిర్వహించారు. అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ధీటుగా అన్ని జిల్లాలు కవర్ చేసేలా కేటీఆర్, హరీష్ రావులు ప్రచారాలు నిర్వహించారు. ముందు స్థానిక నాయకత్వమే మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని చూసుకుంటుందని, తాము ప్రచారానికి వెళ్లడం లేదని చెప్పిన కేటీఆర్, హరీష్ రావులు తర్వాత ఎందుకు మనసు మార్చుకున్నారన్నదే ఇప్పుడు బీఆర్ఎస్ తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలోని సుమారు 75% నియోజకవర్గాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో బాధ్యతలన్నింటినీ స్థానిక నేతలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగిస్తే ముందు ముందు ఇబ్బందులు వస్తాయని భావించారట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు అన్ని జిల్లాలు కవర్ అయ్యేలా స్వయంగా ప్రచారం నిర్వహించాలని కేటీఆర్, హరీష్ రావులను ఆదేశించారని సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయామనే విషయాన్ని గుర్తు చేశారట పార్టీ అధినేత కేసీఆర్. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుతో పోటీ చేయకపోయినా గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకున్నామని, ఇలాంటి సమయంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యతలు కేవలం నియోజకవర్గం ఇన్ఛార్జీలు, పార్టీ సమన్వయకర్తల మీదనే వదిలివేయడం సరికాదని భావించారని తెలుస్తోంది. అంతేకాకుండా పోటీ చేసే అభ్యర్థులు మనోధైర్యం కోల్పోయే ప్రమాదం ఉందని, అందుకే కేటీఆర్, హరీష్ రావులు రంగంలోకి దిగినట్లు పార్టీలో టాక్ వినిపిస్తోంది.